555 timer, astable multivibrator, and astable multivibratorలో ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసిన కెపాసిటర్కి సంబంధించిన వోల్టేజ్, అండ్ ఫైనల్గా ఫ్లిప్ ఫ్లాప్ నుంచి క్యూ బార్ నుంచి తీసుకున్న అవుట్పుట్. ఇది కన్సిడర్ చేస్తాం ఫైనల్ అవుట్పుట్. ఆన్ టైమ్, ఆఫ్ టైమ్, ఆన్ టైమ్, ఈ సైకిల్స్ రిపీట్ అయిపోతుంది. సో మెయిన్ క్వశ్చన్ వచ్చేసి డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ టైం టీ. ఈ కంప్లీట్ సైకిల్కి సంబంధించిన టైం టీని డిరైవ్ చేయమంటారు. అండ్ ఒకసారి క్యాపిటల్ టీ ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ 1/f అది కూడా చేసేసేయచ్చు. ఆల్రైట్. అండ్ గైజ్, మనకు కావాల్సింది ఇక్కడి నుంచి ఇక్కడికి, ఎందుకంటే ఇది తర్వాత ఇదే సస్టైన్ అవుతుంది. మళ్ళీ కనెక్షన్ అంతా ఇచ్చిన తర్వాత స్విచ్ ఆన్ చేసిన తర్వాత కెపాసిటర్ జీరో వాల్యూ నుంచి ఛార్జ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఆల్రైట్. 0 నుంచి VCC ఫైనల్ వాల్యూ VCCకి ఛార్జ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ ఇన్ బిట్వీన్ 1/3 VCC దగ్గర ఏదో జరుగుతుంది అండ్ 2/3 VCC దగ్గర ఏదో జరుగుతుంది. కాబట్టి మనకు కావాల్సింది ఇదిగోండి, ఇది మాత్రమే మనకు కావాల్సింది. ఈ టైం పీరియడ్ మనకు కావాల్సింది, ఈ స్వింగ్ టైం పీరియడ్ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇన్ ద సెన్స్ ఈ టైం పీరియడ్ మాత్రమే మనకు కావాలి. సో రిమెంబర్, ఇక్కడి నుంచి గైస్ వెరీ క్లియర్లీ 0 నుంచి ఈ టైం పీరియడ్ కట్టేస్తాం. 0 నుంచి ఈ టైం పీరియడ్, లెట్ ఇట్ బి T2, 0 నుంచి టైం పీరియడ్ ఇది కట్టేస్తాం. ఆల్రైట్. తర్వాత 0 నుంచి ఇదిగోండి బ్లాక్తో గీస్తున్నాను, 0 నుంచి ఈ టైం పీరియడ్ కూడా కట్టేస్తాము, T2. ఆల్రైట్. సో ఇక్కడ నుంచి ఈ టైం పీరియడ్ ఉంటుంది మన చేతిలో. తర్వాత ఇక్కడ నుంచి ఈ టైం పీరియడ్ మనకు ఉంటుంది చేతిలో, ఇది T1, సారీ దిస్ ఇస్ T1. ఆల్రైట్. ఈ టైం పీరియడ్ T1. సో మనకు కావాల్సింది ఈ ముక్క, ఇక్కడ నుంచి ఇది ఉంటుంది, ఇక్కడ నుంచి ఇది ఉంటుంది. మనకు కావాల్సింది ఈ ముక్క మాత్రమే. 1/3 VCC నుంచి 2/3 VCCకి మాత్రమే, 0 నుంచి 2/3 VCC కాదు. సో 0 నుంచి ఇప్పుడు ఈ వాల్యూ ఉంటుంది T2 మైనస్ T1, దట్ విల్ బి ఓన్లీ దిస్ పార్ట్. ఈ మొత్తం దిస్ మైనస్ దిస్ విల్ బి దిస్. ఆ ఎక్స్ప్రెషన్ కోసం మనం వెతుక్కుంటూ వెళ్తాం. ఆల్రైట్. ఒకసారి 0 నుంచి 1/3 VCC గురించి మాట్లాడుకుందాం. అండ్ గైస్ రిమెంబర్, బాగా గట్టి ఫండమెంటల్ కమాండ్ ఉండాలి ఒక ఇంపార్టెంట్ ఈక్వేషన్ మీద. ఎప్పుడైతే సర్క్యూట్ డయాగ్రామ్లో కెపాసిటర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో, కెపాసిటర్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుందో, డెఫినెట్గా ఒక జనరలైజ్డ్ ఎక్స్ప్రెషన్ మీద మీకు మంచి కమాండ్ ఉండాలి. అదేంటి అంటే VC, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్, VC at any instant of time, general expression V final minus of V final minus V initial into e raised to minus t by RC. ఆల్రైట్. అండ్ యాజ్ ఫర్ ఈ డెరివేషన్కి సంబంధించి, అస్టేబుల్ మల్టివైబ్రేటర్కి సంబంధించి ఈ R చేంజ్ అవుతూ ఉంటుంది. ఏంటంటే ఛార్జింగ్ అప్పుడు ఒక R, డిశ్చార్జ్ అవుతున్నప్పుడు ఒక R. రిమెంబర్. సో అక్కడ C ఒకటే వాల్యూ, నో చేంజ్ ఇన్ దట్ వన్. ఈ R ఛార్జింగ్ ఒక R, డిశ్చార్జింగ్ ఒక R, ఇది మారుతూ ఉంటుంది. అది మాత్రం కొంచెం గమనించి పెట్టుకోవాలి. ఆల్రైట్. చలో. సో V final ప్రతిసారి కూడా కెపాసిటర్ VCCకి ఛార్జ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ సర్క్యూట్లో ఉన్న అరేంజ్మెంట్కి ఈ T2 దగ్గర ఏదో జరిగిపోద్ది. సో at T = T2. ఆల్రైట్. సో ఆల్వేస్ ఇనిషియల్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. VI = 0. దట్స్ ఓకే. V ఫైనల్ ఎప్పుడు కూడా VCCకి ఛార్జ్ అవ్వడానికి కెపాసిటర్ టెండ్ అవుతూ ఉంటుంది. కెపాసిటర్ విల్ బీ టెండింగ్ టు ఛార్జ్ టువర్డ్స్ VCC. మధ్యలో ఇంకేదో దరిద్రం జరిగి, ఇంకేదో యాక్షన్ జరిగి అక్కడ నుంచి డిశ్చార్జ్ అయిపోవడం జరుగుతుంది. తప్పితే ఆల్వేస్ ఫైనల్ లైక్ VCCకే ఛార్జ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో V final will be equal to VCC always. సో plug in this one over here. కేర్ఫుల్గా ఆలోచించండి. మనం దీని గురించి మాట్లాడుతున్నాం, ఛార్జింగ్ టైం గురించి మాట్లాడుతున్నాం. 0 to 1/3 VCCకి ఎలా ఉంటుందో చూద్దాం. 0 నుంచి VCCకి ఛార్జ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో 0 ఇనిషియల్ 0 ఫైనల్ VCC, మధ్యలో T1 = T1 దగ్గర ఏదో జరిగింది. ఇప్పుడు అదే ఈక్వేషన్లో చూపించాలి. ఓకే. ఆల్రైట్. సో V final ఎంత? VCCనే. VCC minus of V final, it's a VCC minus V initial 0 నుంచి స్టార్ట్ అయింది ఇంటూ e raised to, ఇక్కడ కేర్ఫుల్, హోల్డ్ ఆన్,
మైనస్ ఏటీ దగ్గర టీ ఈక్వల్ టు T1 దగ్గర TH1 అని ఇవ్వండి, ఎందుకంటే అక్కడ మళ్ళీ ఇంకేదో T2 ఇంకేదో వచ్చేసేసి హై గురించి మాట్లాడుతున్నాం. వెన్ ద అవుట్పుట్ ఈస్ హై ఇట్స్ ఛార్జింగ్ అండ్ ద అవుట్పుట్ ఈస్ హై TH1 TH2 ఆల్రైట్. ఏటీ దగ్గర T ఈక్వల్ టు TH1 దగ్గర and AR it's a charging, so R will be RA plus RB into C లో ఎలాంటి చేంజ్ లేదు. ఆ టైంలో T ఈక్వల్ టు TH1 దగ్గర T హై 1 దగ్గర వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఎంత ఉంది, ఇదిగో ఎంత ఉంది, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ 1/3 VCC ఉంది. ఆల్రైట్. సో ఇక్కడ నుంచి అండ్ VCC యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా VCC -0 ఇట్స్ దాట్ ఇంటూ దిస్ వన్ e raised to minus TH1 by RA plus RB into C, alright, which is equal to 1/3 VCC. and ikkade idigondi ikkade VCC కామన్ తీసేస్తే alright ikkade chinna change into this one, alright, VCC ఇక్కడ కామన్ తీసేస్తే 1 మైనస్ ఇది వచ్చేస్తుంది కదా, ఇక్కడ నుంచి ఈ టర్మ్ నుంచి VCC, ఎందుకంటే ఇది మల్టిప్లైడ్ కదా, సో ఇక్కడ కూడా VCC ఉన్నట్టు ఈ VCC నుంచి బయట తీస్తే 1 మైనస్ ఇది మాత్రం మిగులుతుంది, ఇది 0 అదొకటే మిగిలిపోతుంది కాబట్టి. ఆల్రైట్. సో ఇన్ ద సెన్స్ ఇదిగోండి ఇక్కడ VCC ఆన్ ఇదర్ సైడ్ గెట్స్ క్యాన్సిల్, ఈ VCC క్యాన్సిల్ అయిపోతుంది VCC అండ్ ఇదిగోండి ఈ నెగటివ్ ఇటు డ్రాగ్ చేస్తున్నాను, ఇది ఇటువైపు వెళ్తే ఈ నెగటివ్ ఇటు డ్రాగ్ చేస్తున్నాను, సో దాట్ విల్ బి పాజిటివ్. ఎలా రాసుకోవచ్చు, e raised to minus TH1 by RA plus RB into C, which is equal to 1 minus 1/3. రైట్, ఇది ఇలాగే ఉంటుంది, ఆ డ్రాగ్ చేశాను, సో ఇట్స్ పాజిటివ్, దట్ విల్ బి నెగటివ్. ఎక్స్పోనెన్షియల్ క్యాన్సిల్ చేయాలి. రిమెంబర్ లైక్ కన్ఫ్యూజన్ ఏంటంటే లాగ్ అప్లై చేయాలి, ఎల్ఎన్ అప్లై చేయాలని చెప్పి ఎల్ఎన్ అప్లై చేస్తాము. ఎల్ఎన్ అప్లై చేస్తే ఇటువైపు కూడా ఎల్ఎన్ అప్లై చేస్తే గైస్ ఎల్ఎన్ ఎక్స్పోనెన్షియల్ మాత్రం క్యాన్సిల్ అయిపోతుంది. ఇదిగోండి ఎల్ఎన్ ఎక్స్పోనెన్షియల్ మాత్రం క్యాన్సిల్ అయిపోతుంది, ఇది మాత్రం మిగులుతుంది మైనస్ TH1 బై RA ప్లస్ RB ఇంటూ C మాత్రం మిగులుతుంది. ఇది యాజ్ ఇట్ ఈస్ ఎల్ఎన్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది, నెగటివ్ ఉంటుంది. ఆల్రైట్. సో దిస్ వన్ ఇట్స్ మైనస్ 0. Let me check once. Alright, let me check in your presence itself. ln 1 minus 1/3, it's minus 0.405 and idigondi ee negative cancel అయిపోయింది. సో we have that one. So what is that? TH1 is equal to positive, alright, TH1 is equal to positive 0.405 into RA plus RB into C. ఇది అటువైపు తీసుకెళ్ళిపోయింది. నాకు కావాల్సింది టైం కాబట్టి ఈ టోటల్ టైం కావాలి అంటే నాకు ఈ టైం కూడా కావాలి. అలా టీ హై ఒకసారి క్యాల్కులేట్ చేస్తాము, టీ లో ఒకసారి క్యాల్కులేట్ చేస్తాము అండ్ దాట్స్ ఇట్. ఆల్రైట్. ఇది ఎప్పుడు వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అట్ టీ, ఎప్పుడు వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అట్ టీ ఈక్వల్ టు TH1, ఎప్పుడు వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఇస్ 1/3 VCC. అయిపోయింది. వన్స్ అగైన్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఫ్రమ్ 0 to VCC అండ్ అట్ టీ ఈక్వల్ టు దిస్ వన్. ఆల్రైట్. సో ఈ కేసులో కూడా V ఇనిషియల్ ఇస్ 0, V ఫైనల్ ఇస్ ఈక్వల్ టు 0. సో ప్లగింగ్ ఇన్ ద సేమ్ థింగ్ అండ్ ఇంకొకటి T will be something else. V final it's a VCC minus of V final it's a VCC minus V initial it's a 0. So this one minus 0 ఇంకేం లేదు అక్కడ. e raised to minus TH2 minus TH2 దగ్గర okay minus 2, it's still charging time, so R will be RA plus RB into C. T equal to T2H దగ్గర వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఎంత 2/3 VCC. వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ విల్ బి 2/3 VCC. ఆల్రైట్. సో ఇక్కడ నుంచి VCC, ఇక్కడ నుంచి VCC
తీసేస్తే ఇక్కడ 1 ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి విసిసి తీస్తే అది మాత్రమే మిగులుతుంది. సో వీ హ్యావ్ విసిసి అండ్ ఇన్సైడ్ ద బ్రేసెస్. ఆల్రైట్, సో ఈ విసిసి ఇది క్యాన్సిల్ అయిపోతుంది అండ్ ఇది నెగటివ్ ఇటువైపు పుల్ చేస్తే e raised to minus TH2 by RA plus RB into C, which is equal to 1 minus 2 by 3. ఓకే, మళ్ళీ ఎక్స్పోనెన్షియల్ క్యాన్సిల్ చేయాలి అంటే ln అప్లై చేయాలి. ln అప్లై చేస్తే ఇట్ విల్ బి మైనస్ టీ ln ఎక్స్పోనెన్షియల్ క్యాన్సిల్ అయిపోయి యాజ్ ఇట్ ఈస్ నెగిటివ్తో పాటు కిందకు వచ్చేస్తుంది TH2 by RA plus RB into C and this will be negative 1.09 something ఉంటుంది. In that case ఇది ఈ నెగటివ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇట్ విల్ బి పాజిటివ్. సో TH2 ఇది TH2 will be 1.09 times RA plus RB ఎందుకంటే ఛార్జింగ్ టైమే into C. Alright, that is for at 0 to TH2. Alright, 0 TH2. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఈ టైం కాదు మనకు కావాల్సింది, ఇక్కడ నుంచి ఇది కాదు, ఈ ముక్క కావాలి, ఈ పార్ట్ కావాలి. ఆల్రైట్, ఇన్ ద సెన్స్ 0 to TH2 మైనస్ ఇది చేస్తే వచ్చేదే అది. ఇన్ ద సెన్స్ దట్స్ TH. T high will be equal to TH2 minus TH1 which is equal to guys what? This is same. Alright, we will focus only on this one. In the sense minus kada, minus in the sense 1.09 minus 0.405 it's RA plus RB into C. It's common. Ade ee minus రాసినప్పుడు ఇది నెగటివ్ రాసేసి that's it. Alright, so what will be the result? 1.09 minus 0.405. It's 0.69. It's a 0.69 RA plus RB into C. ఇది T high, ఇది T high ఈ టైం పీరియడ్. మనకు కావాల్సింది T low కూడా. We are almost there. Alright, so T high will be equal to T high time for the output being high. యాక్చువల్ ఇది కాదు, ఇది మాత్రమే, ఇక్కడ నుంచి ఇది మాత్రమే, ఇక్కడ నుంచి ఇది మాత్రమే. ఆల్రైట్, సో T high will be equal to 0.69 RA plus RB into C. Alright, so this is for the ఛార్జింగ్ టైం కాబట్టి RA ప్లస్ RB వచ్చేసింది ఛార్జింగ్ టైం కాబట్టి. T high అండ్ T లో టైం కూడా కట్టాలి, లో టైంకి ఇంత అనాలిసిస్ అక్కర్లేదు. లో టైం చూడండి, లో టైం వచ్చేసి ఇది మాత్రమే, డిశ్చార్జింగ్ టైం కదా గైస్. వీఆర్ డన్ విత్ దిస్ వన్. ఇది అక్కర్లేదు. ఆల్రైట్, ఇది అక్కర్లేదు. ఈ పార్ట్ మీద ఫోకస్ చేయండి. వన్స్ అగైన్ ఈ ఈక్వేషన్కి ఇక్కడ చాలా అవినాభావ సంబంధం ఉంది. లెట్ ఇట్ బి టీ లో, ఇక్కడ టీ లో అని ఇచ్చేసేయండి కన్ఫ్యూజన్ లేకుండా ఉండేదానికి. అట్ టీ ఈక్వల్ టు టీ లో. ఆల్రైట్, సో దీనికి సంబంధించి ఇనిషియల్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్ విల్ ఇనిషియల్ అయితే ఇదే 2/3 VCCనే. బట్ ఏంటి అంటే అట్ టీ ఈక్వల్ టు ఇన్ఫినిటీ 0కి అయిపోవడానికి ట్రై చేస్తుంది. వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్, ఫోకస్, జస్ట్ పే అటెన్షన్. 2/3 VCCనే. ఇట్ విల్ ట్రై టు డిశ్చార్జ్ టు 0. V final will be 0నే ఈ కేసులో. V final will be 0. V initial ఇదిగో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి V initial will be equal to 2/3 VCC. ఆల్రైట్, నౌ ఈ కండిషన్స్ ఇక్కడ జరిగే యాక్షన్ ఈ ఈక్వేషన్లో ప్లగిన్ చేస్తే V final ఎంత 0 మైనస్ ఆఫ్ 0 మైనస్ V initial 2/3 VCC ఇంటూ e raised to minus T low by, hold on, R ఏంటి? We are talking about discharge, capacitor discharge, and capacitor will be discharging through only RB, RA ద్వారా కాదు RB. So R will be RB into C. Alright, and at T equal to T low
voltage across capacitor anta 1/3 VCC, 1/3 VCC. So guys, minus into minus, that will be positive and it's a 0, so we will be left with only this expression, only this one. Alright, in the sense ikkada unna ee 1/3 VCC, ikkada unna ee 1/3 VCC cancel అయిపోతుంది, and this will be this will be half. In the sense e raised to minus t low by RB into C will be equal to 1/2. Alright, ln మళ్ళీ ln అప్లై చేస్తే, ln రెండు వైపులు అప్లై చేస్తే ఈ మైనస్ టీ లో బై RB into C will be equal to minus 0.69 something, ఇది వస్తుంది అప్రాక్సిమేట్లీ. alright, so ఇటువైపు ఉన్న నెగటివ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనలీ టీ లో విల్ బి ఈక్వల్ టు 0.69 RB into C, అది ఈ టైం. సో టోటల్ టైం పీరియడ్ విల్ బి ఈక్వల్ టు టీ హై ఇక్కడ నుంచి, ఆల్రైట్, ఇది 1/3 VCC నుంచి ఇక్కడ నుంచి ఇదే సస్టైన్ అవుద్ది కాబట్టి తర్వాత టీ హై ప్లస్ టీలో విల్ బి టోటల్ టీ, యా మీ స్మాల్ టీ లాగా రాసే, ఇట్స్ క్యాపిటల్ టీ లో. సో టోటల్ టైం పీరియడ్ టీ విల్ బి ఈక్వల్ టు టీ హై ప్లస్ టీలో, అండ్ దట్స్ ఇట్. ఏ ఈక్వేషన్ కోసం అయితే మనం సెర్చ్ చేస్తున్నామో అదే టోటల్ టైం పీరియడ్ ఆఫ్ టోటల్ అవుట్పుట్ టైం పీరియడ్ టీ విల్ బి ఈక్వల్ టు టీ హై ప్లస్ టీ లో, విచ్ ఇస్ ఈక్వల్ టు టీ హై ఎంత, దిస్ వన్. ఇక్కడ నుంచి ఒకటి కామన్ ఫ్యాక్టర్ తీసేసేయచ్చు, 0.69 సి కూడా కామన్ తీసేసేయచ్చు, టీ ఈక్వల్ టు 0.69 ఇక్కడ నుంచి రెండింటి నుంచి కామన్ తీసేసి సి కూడా కామన్ తీసేస్తే ఇందులో RA ప్లస్ RB ప్లస్ RB, అండ్ సో దిస్ ఇస్ టీ విల్ బీ ఈక్వల్ టు 0.69 into RA plus twice of RB into C, and T, we have T, F will be equal to 1/T, in the sense 1 upon 0.69 into RA plus RB into C, and guys ఇది 1 upon ఈ రిజల్ట్ వచ్చేసి 1.44 something some 5 by RA plus RB twice of RB, ఇక్కడ నేను twice of RB ఏటం మర్చిపోయాను, twice of RB, RA plus twice of RB into C. Expression for total time period and frequency of oscillations. That's it.